వేసవిలో మన ల్యాప్టాప్ వేడెక్కడం తరచుగా చూస్తుంటాం. ఇది సాధారణ సమస్య కాదు. ఇది మీకు ప్రమాదకరంగా ఉంటుంది. మీ ల్యాప్టాప్ కూడా వేడెక్కుతున్నట్లయితే మీ ల్యాప్టాప్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇక్కడ మేము మీకు ల్యాప్టాప్ వేడెక్కకుండా ఉండటానికి కొన్ని పద్ధతుల గురించి చెప్పబోతున్నాం. వాటిని అనుసరించడం ద్వారా మీరు ఈ సమస్యను నివారించవచ్చు. ల్యాప్టాప్ కూలింగ్ ఫ్యాన్ చాలా ఉపయోగకరమైంది. పాత ల్యాప్టాప్లలో వేడెక్కడం సమస్య ఎక్కువగా ఉంటుంది. మీ ల్యాప్టాప్ పాతదైతే దాని ఫ్యాన్ను రిపేర్ చేయండి. ల్యాప్టాప్ యొక్క కూలింగ్ ఫ్యాన్ అధిక వేడి నుండి రక్షిస్తుంది. మీ ల్యాప్టాప్ కూలింగ్ ఫ్యాన్ సరిగ్గా పనిచేస్తుంటే వేడి గాలి వీస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు చాలా తక్కువగా లేదా గాలి లేకుండా ఉంటే మీరు మీ కూలింగ్ ఫ్యాన్ను రిపేర్ చేసుకోవాలి. ల్యాప్టాప్ కింద తగినంత వెంటిలేషన్ లేకపోవటం వల్ల కూడా ఓవర్ హీటింగ్ సమస్యలు తలెత్తుతాయి. మీరు కంప్యూటర్ను ఎలివేట్ చేయటం ద్వారా, యంత్రం కింద ఒక చిన్న పుస్తకాన్ని ఉంచటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇది కాకుండా మీరు వెంటిలేషన్ కోసం ల్యాప్టాప్ కూలింగ్ మ్యాట్ను కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ల్యాప్టాప్ను మీ ఒడిలో ఉంచుకొని ఉపయోగించుకోవద్దు. దీనికోసం ల్యాప్ డెస్క్ ఉపయోగించండి. ల్యాప్టాప్ను చల్లగా ఉంచడానికి ల్యాప్ డెస్క్ స్థిరమైన గాలి ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. మీరు మీ ల్యాప్టాప్ను ప్రత్యక్ష సూర్యకాంతికి ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. సూర్యరశ్మి కారణంగా మీ ల్యాప్టాప్ వేడెక్కటం వల్ల సమస్య ఉండవచ్చు. ఇది ముఖ్యంగా వేసవిలో కనిపిస్తుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు మీ ల్యాప్టాప్ను చల్లగా ఉంచాలి.